నమస్కారం గురించి ఇప్పుడు నేను చెప్తాను. అసలు ఈ నమస్కారం ఏంటి? కాలు పట్టుకోవడం ఏంటి? అదంతాను. ఇక్కడ ఒకసారి చూస్తే చాలామంది వచ్చి కాలు పట్టుకుంటున్నారు. అసలు దేనికి వీళ్ళు కాలు పట్టుకుంటున్నారు? బాబాకే పట్టుకుంటున్నారా? లేకపోతే దేనికి అనే విషయాన్ని అనేది తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలాగ నమస్కారం అనేది, ఇక్కడ నమస్కారం అనేది, ఇంకా కొంతమంది అయితే ఆన్లైన్లో చూశాను, ఇది అమ్ముతున్నారంట ఈ పాదాలు అనేవి పట్టుకోవడానికని. రెండోది ఏంటంటే, ఈ నమస్కారం అనేది కాలుకి నమస్కారం పెట్టడం అనేది, కాలుకే ఎందుకు పెట్టాలి నమస్కారం అనేది, అసలు దాని గురించి మీకు అర్థమవుతుంది ఈ వీడియో చివరి వచ్చి చూసేసరికి. ఇక్కడ కూడా చూడండి, అలాగా నమస్కారం పెట్టడం, పాదాలను ముట్టుకోవడం అలా చేస్తారు. అసలు ఎందుకు ఇలా పాదాలని ముట్టుకోవాలి ఏంటి అని అనేది, ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎన్నో ఏళ్ళు పాలించారు కదండి. దానివల్ల ఏంటంటే చాలా విషయాలు మనం మర్చిపోయామని అనిపిస్తున్నది. అందుకే ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇక్కడ ఏమైందంటే, ముందు ఈ సరస్వతీదేవి, లక్ష్మీదేవి బొమ్మలు అనేవి చూస్తే, ఈ బొమ్మలు అనేవి రాజా రవివర్మ అనేది 1800 అంటే 1906 ప్రాంతంలోనే, అంటే 18వ శతాబ్దం ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని రంగులు తీసుకుని వచ్చి ఇలా చేశారు. కానీ ఇది కొంచెం తప్పు అనమాట. దీనివలన ఇదంతా పొరపాట్లు అనేవి జరిగాయి. సరస్వతి అంటే ఏంటి, లక్ష్మి అంటే ఏంటి అనే విషయం ఇంత అందంగా ఇలాగ బొమ్మలు అనేవి చేయడం అనేది కొంచెం, దానివల్ల ఏమవుతుందంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆలోచన అనేది మారుతుంది. అది కొంచెం పొరపాటు అనమాట. ఇప్పుడు ఏమైందనంటే, ఇప్పుడు సరస్వతీదేవి ఒకళ్ళని ఎవరినైనా కొట్టి కొంచెం డబ్బులు తీసుకోవచ్చు అండి వాళ్ళ దగ్గర నుంచి. అప్పుడు ఏమవుతుందంటే లక్ష్మి అనేది వస్తుంది, పర్లేదు. కానీ సరస్వతీదేవి రావాలనంటే, ఇప్పుడు సరస్వతీదేవి వచ్చి లోపలికి ఇలాగ రావాలి అంటే, మనకి అర్థం అవ్వాలి అని అంటే, ముందు ఏంటంటే చాలా దృష్టి పెట్టాలండి. అది ఇంకోటి ఏంటంటే, పాదాలే ఎందుకు అని అంటే నేల మీదకి రావాలన్నమాట. ఎంతటి కోటీశ్వరుడైనా నేల మీదకి వచ్చి కూర్చొని బుర్ర పెట్టి చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేసి అన్నీ మర్చిపోతే అప్పుడు వస్తుందన్నమాట సరస్వతీదేవి. లేకపోతే రాదండి మన దగ్గరికి. అది మనకే కాదు, విదేశాల్లో ఉండే వాళ్ళకి కూడా, అందరికీ కూడా ఇలాగే జరుగుతుందన్నమాట. సరస్వతీదేవి అనేది రాదనమాట. ఎంతటి వాళ్ళైనా సరే, ఎంతటి పెద్దవాళ్ళైనా సరే నేల మీద. ఒకవేళ ఈ కాలం ఇప్పుడు ఇలా నమస్కారం అనేది పెట్టేటప్పుడు, కాలుకు నమస్కారం అనేది పెట్టేటప్పుడు దాని అర్థం ఏంటంటే, వారిలోని ఉండే సరస్వతీదేవికి నమస్కారం పెడుతున్నట్టు అనమాట. ఇగో బాబు, నాకు కూడా రామ్మ నువ్వు, అందుకే మేము ఇలా నమస్కారం పెడుతున్నాం. ఇప్పుడు కాలుకి ఎందుకు ముట్టుకోవాలంటే, మనకు అన్నిటికన్నా కిందన ఉండే భాగం అనమాట అది. అంటే అంత కిందకి నేను వచ్చాను, నాకు అసలు ఇంకా ఏ ఆలోచన లేదు, నువ్వు ఒక్కదానివే నా దగ్గరికి రావాలమ్మా అని చెప్పేసి అని అనేటట్టు కాలుకి ఇలా ముట్టుకుంటారు అనమాట. అంటే ఆ సరస్వతీదేవి అనేది ఆ విద్యకు, ఒక బ్రాహ్మణుడికి కూడాను కాలుకి అనేది ముట్టుకునేటప్పుడు బ్రాహ్మణుడు ముట్టుకోవటం లేదు. అది ఆ బ్రాహ్మణులోనూ ఉండే వేద జ్ఞానానికి మనం అనేది ఆ కాలుకి అలా నమస్కారం చేస్తాం. అంటే ఇంత కింద వరకు నేను వచ్చానమ్మా, నాకు ప్రసాదించది అని అర్థం అనమాట. ఇంకోటి ఏంటంటే, దేవుళ్ళకు నమస్కారం అనేది అది తర్వాత విషయం. ఈ మోక్షం అనేది వీళ్ళు తెచ్చుకున్నారు కదండి. ఈ సత్సాయిబాబా కానీ, షిరిడి సాయిబాబా కానీ, అందరికీ మోక్షం అనేది వచ్చిందనమాట. ఆ మోక్షం మాకు కూడా కొంచెం రప్పించాలని అలాగా అనుకోవచ్చు. ఇంకా బాబా వాళ్ళకి కూడా నమస్కారం చేయొచ్చు. దాని గురించి నేను ఇంకా పెద్దగా కామెంట్ అనేది చేయలేను. కానీ ఇది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్దామని ఏంటంటే, ఈ పంచతంత్ర అనేది పాపం బ్రిటిష్ వాళ్ళు రాసింది మనం చదువుతున్నాం. దానిలో చాలా విషయాలు అనేవి పోయాయి. చంద్రయ్య గారు కూర్చోబెట్టి రాయించారనమాట పంచతంత్రాన్ని. ఆ పంచతంత్ర అనేది నిజమైన పంచతంత్ర అనమాట. దానిలో ఏం రాశారంటే, ఈ గుణాలు అనేవి లెక్కించినప్పుడు అంట చిటికిల వేలు వంగాలంట. చిటికిల వేలు వంగినప్పుడు, చిటికిల వేలు వంగితేనే అప్పుడు ఆ మనిషి పుట్టినట్టంట, లేకపోతే అసలు పుట్టినట్టే అని చెప్పేసి అని ఈ వాక్యంలోని చెప్పారండి. అసలు ఇంకొకటి ఏంటంటే, మీరు ప్రయత్నం చేయండి. చిటికెన వేలు తిన్నంగా ఉంచి మిగిలిన వేలని మడత పెట్టడం అనేది అవ్వదు. చిటికెన వేలు ముందు మడత పెట్టి తర్వాత మిగిలిన వేలన్నిటిని ఇలాగా మడచిపెట్టాలన్నమాట. సో ఈ విధంగా ఉంటుందన్నమాట మీకు.
అది చిటికెల వేలు వంగడం ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు ముందుగానే చూసుకుంటే ఇక్కడ ఇలా ఈ విధంగా నమస్కారం పెడతారు. యాక్చువల్లీ ఇలాగ నమస్కారం పెట్టకూడదనమాట. ఇలా పెట్టాలి. ఇది ముద్రలో ఉంచారనమాట. చిటికెల వేలు వంగాలనమాట. ఇప్పుడు మీరు ఇంగ్లీష్‌లోని చూసుకున్న, షేక్ హ్యాండ్ అని చూసినా, లేకపోతే ముస్లింలు చేసిన ఆదాబజే చూసినా, అన్నిట్లోని ఇంకా చైనీస్ వీటిలోని అన్నిట్లోని ఈ చిటికెల వేలు అనేది వంగుతుందనమాట. మీరు చూసుకోండి. ఏ మతంలోనైనా చూసుకోండి. ఇంకొకవి చిటికెన వేలు ఎప్పుడూ కూడా కొంచెం వంచాలన్నమాట. అప్పుడే మంచి ఆలోచనలు, మంచి ఆలోచనలు, మంచి అనుభూతి అనేది ఏర్పడుతుందనమాట. ఇది చైనీస్ వాళ్ళు నమస్కారం దగ్గర నుంచి వాళ్ళు వంగినప్పుడు నమస్కారం చేస్తారు. వాళ్ళ చేతిని చూస్తే చిటికెన వేలు వంగుతుందనమాట. ఎప్పుడూను చిటికెల వేలు ఉంచి మాత్రమే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, ఆత్మానందం అనేది ఏర్పడుతుంది. చిటికెన వేలు తిన్నంగా ఉంచితే ఇది ఏంటంటే పంచతంత్ర రాసే సమయంలో ఎన్నో వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితం అలా అనుకునేవారు అనమాట. ఇలాగా నమస్కారం కూడా తప్పుగానే పెడుతున్నాం. అందుకే దేవుడికి నమస్కారం పెట్టేటప్పుడు ఇలాగా చిటికెన వేలు ఉంచేటట్టు నమస్కారం పెడితే, ఇగోమ్మా నువ్వు నన్ను దీవించు, నేను ఇంకా నేల వరకు ఉండి ఇలా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని అర్థం అనమాట. అందరికీ ఇది అర్థమైంది అనుకుంటాను ఈ నమస్కారం గురించి.